కొన్ని రోజుల తర్వాత డోనా తన ఫ్రెండ్ కలిసి తన రూమ్కి వచ్చారు. వాళ్ళు బెడ్రూమ్కి వచ్చి చూస్తే రూమ్లో ఒక పేపర్ పైన ఇలా రాసి ఉంటుంది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అని రాసి ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలాంటి పనులు ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు. డోనా బాగా థింక్ చేయడం మొదలు పెడుతుంది. ఆ రూమ్లో ఉండే గోడల పైన కూడా అదే రాతులు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని అనుమానం కలుగుతుంది డోనాకి. ఒకరోజు డోనా బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ బొమ్మ మంచం పైన ఉంది. బొమ్మ చేతులకి రక్తం కూడా వస్తుంది. బొమ్మ చేతి నుంచి వచ్చే రక్తం చూసి అది సాధారణమైన బొమ్మ కాదని తెలుసుకుంటుంది. దీంతో డోనా తన ఫ్రెండ్ కలిసి స్పిరిట్ గేమ్ ద్వారా ఆ బొమ్మ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. అప్పుడే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇన్ని రోజులు ప్రేమగా చూసుకుంది అది బొమ్మ కాదు, అది ఒక అన్నబెల్ అని తెలుస్తుంది. దీంతో పెద్దగా ఇద్దరూ షాక్ అవుతారు. అసలు అన్నబెల్ ఎవరు అనే డౌట్ మీకు వచ్చింది కదా.